హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అపవిత్రతకి, అసూయలకు, ద్వేషాలకు, అల్లరికి చోటు లేకుండా ఆత్మానుసారంగా నడుచుకుంటే అదేంటో చూడండి, పక్కన ముగించుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆత్మానుసారంగా నడుచుకునే వ్యక్తిలో పెళ్ళుబుకుతూ ఉంటుంది. ఏంటంటే అది ప్రేమ. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ, పవిత్రమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, త్యాగంతో ఉన్న ప్రేమ, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించే ప్రేమ, సంతోషం, కీడైనా మేలైనా ఏది ఏమైనా యేసయ్య నాతో ఉన్నాడు అన్న సంతోషం. నా యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి జీవజల ఊటలో ఉబుకును అన్నాడు. చూడండి, సమాధానం. ఏమన్నా అనుకోనివ్వండి, పరిస్థితులు ఏమైనా పనివ్వండి, నా ప్రభువు నాకు తోడున్నాడు అన్నవాడు కలవరపడకండి. మీకు లోకములో శ్రమ కలుగును, మీ హృదయములను కలవరపరనీకుడి. నేను లోకాన్ని జయించి ఉన్నాను, నా దేవుని చిత్తం కాకుండా నాకెవ్వడు ఏ హాని చేయలేడు. సైతానుగాడండి ఏం చేయడు, కానీ ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తాడు. ఆ గొల్లియాత్ ఏమన్నాడు చెప్పండి? గొల్లియాత్ ఏమన్నాడండి? నేను నరికేసి నీ మాంసం ముక్కలుగా చేసేసి పక్షులకన్నీ చేశాడా? ఏంది? ఏందో జుజు అంటున్నాడు, అన్నీ చూపిస్తున్నాడు, ఆయుధాలన్నీ చూపిస్తున్నాడు. ఏమోదే సైతాను బెదిరిస్తాడండి. బెదిరింపులకు లొంగేవాడు భయపడట వలన ఉరి వస్తుంది. భయపడేవాడు శరీరానుసారి. భయపడొద్దన్నాడు. అందుకని ప్రభు భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను. భయపడలేదు. అగ్ని గుండంలో పడేస్తుంటే శత్రుఘ్న మశక అభ్యంతరంలో గుండంలో ఇసిరేస్తుంటే బాబోయ్ అన్నారు, అయ్యో అన్నారు, అవి చచ్చిపోయావు అన్నారా? ఏమన్నారండి? మేము మా దేవుడు మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు. ఒకవేళ విడిపించకపోయినా సరే, అవసరమైతే అగ్నిగుండంలో మలమల మాడైనా పోతాం, కానీ నీవు పెట్టిన విగ్రహానికి మేము దండం పెట్టాం. దేవుడితో నడుస్తూ ఉండగా నీ సమాధానం విస్తరిస్తుంది, నీకు దీర్ఘశాంతం కలుగుతుంది, నీలో దయాగుణం ఉంటుంది, నువ్వు మంచితనాన్ని కలిగి ఉంటావు, నీ విశ్వాసం వృద్ధి చెందుతుంది, నీలో సాత్వికమైన మనస్సుని ఇతరులు చూడగలుగుతారు, నీకు ఆశా నిగ్రహం ఉంటుంది. చూసిందల్లా కొనాలని, ఆశించిందల్లా తినాలని, ఆలోచించి వచ్చిందల్లా జరిగించాలనుకునే వాడికి ఆశా నిగ్రహం ఉందా? ఏంటండి, సడన్గా ఐడియాలు వస్తాయి కొంతమందికి. ఐడియా అంటాడంట. ఏంది ఐడియా? ఎవడిల్లు దుయ్యాలా, ఎవడట్ట మోసం చెయ్యాలా, ఏదట్ట సమకూర్చుకోవాలా, ఈ పిచ్చి పిచ్చి ఐడియాలకు చోటిస్తాడవే. కానీ ఏంటండి, ఎన్ని ఐడియాలు వచ్చినా నా దేవుని ఐడియా మాత్రమే నేను చేస్తా. నా దేవుడు చెప్పిందే నేను చేస్తా. ఐ విల్ బ్రింగ్ ద ఐడియాస్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్. నా ప్రభువు సన్నిధికి నా నాకు వచ్చిన ఆలోచనలు తెస్తాను. ఫైనలైజ్ చేసేది ఎవరో? నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగనేమో. అది ఆత్మానుసారంగా జీవించడం. క్రీస్తు యేసు సంబంధులమైతే మన శరీరములో ఉన్న ఇష్టాలు, శరీరం ఆశించే కార్యాలను, దురాశలను ఏం చేయాలంటే ఇక్కడ సిలువేసేయాలి. సిలువేసేటువంటి అర్థం ఏంటి? సిలువకి యేసు ప్రభువుని కొట్టేసినప్పుడు ఎక్కడున్నాడు ఆయన? కిందకి దిగొచ్చాడా? అవి మళ్ళీ వచ్చాయి యువతలకి. ఇప్పుడు సిలువలో క్రీస్తున్నాడా, మనం ఉన్నామా? అవును, మానం. 2:2 చదవండి, అక్కడే గలతి 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తు నా యందు ఉన్నాడు, నేనేమో సిలువలో ఉన్నాను. క్రీస్తేమో నా యందు ఉన్నాడు, నేను ఎక్కడున్నాను? నా శరీరేచలు ఎక్కడున్నాయి? నా లోకాశలు ఎక్కడున్నాయి? నా శరీరం మనసు ఎక్కడుంది? దాని శిక్షను పొందడానికి సెలవులో
అక్కడ ఉంది. నేను దాని జోలికి వెళ్ళలేను. ఇక నా మీద ప్రభావం చూపించు. క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తు యేసు సంబంధులు శరీరేచ్ఛలు సిలువ వేస్తారు, లోకాశలకు సిలువ వేస్తారు, అసలు క్రీస్తుతో పాటు సిలువ వేయబడతారు. ఇక నేను కాదు, జీవించేదే క్రీస్తే. పరుగు ఆగకుండా పరిగెత్తాలండి, ఆగకుండా పరిగెత్తాలి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒకసారి మమ్మల్ని చూడు నాయన. బాగా పరిగెత్తాము ఒకప్పుడయ్యా. ప్రభు అంటే అగ్గగ్గలాడేమయ్యా. ప్రభు కార్యాలంటే ముందే ఉన్నామయ్యా. మాలో ఎంతమంది మీ ఆగిపోయామో చూడయ్యా. పశ్చాత్తాపడడానికి సహాయం చేయ. సిలువ వేయబడిన క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు పొందడానికి సహాయం చేయ. ఎక్కడ సాతాను ప్రయోగించిన అస్త్రాలు మాలో పనిచేస్తున్నాయో, కోపాలు, ద్వేషాలు, విమతములు మాలో లేకుండానట్లుగా, మా విరోధుల్ని క్షమించడానికి, మమ్మల్ని బాధ పెట్టిన వారిని దీవించడానికి, మమ్మల్ని మోసం చేసిన వారికి, అన్యాయం చేసిన వారికి మేలు చేయడానికి మాకు నేర్పించడం ఆయన. అదే కదా ఆత్మానుసారమైన మనసు. దెబ్బకు దెబ్బ, కక్ష తీర్చుకోవటం, శరీర సంబంధమైన మనస్సు అని ఎదిగిన ఆయన. ఎవరు ఏమి చేసినా, ఏ ద్రోహం చేసినా వారిని క్షమించగలిగిన, ప్రేమించగలిగిన, క్రీస్తు యేసును కలిగిన మనసును మాకు దయచేయన. మా కుటుంబాల్లో ఐక్యత దయచేయన. మా స్థానంలో మా కొరకు చనిపోయిన నీ ప్రేమను, మా కొరకు చిందించిన నీ ప్రశస్తమైన రక్తమును, పానార్పణముగా మా కొరకు అర్పించుకున్న నీ శిలువ యాగమును మేము జ్ఞాపకము చేసుకొని మమ్మల్ని మేము నీకు సమర్పించుకున్నట్టుకు సహాయం చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోరండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.